ఇక స్వాతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 1, 2, 4 పాదాలలో జన్మించిన జాతకుల కంటే కూడా 3వ పాదంలో జన్మించిన వారు డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయండి. అంటే ఈ స్వాతి నక్షత్రంలోని మిగిలిన పాదాల్లో జన్మించిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇంత కష్టపడ్డాం కదా, ఒక 10 రూపాయలు సంపాదించాం, 5 రూపాయలు దాచుకుందాం, 5 రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటారు. 3వ పాదంలో జన్మించిన వారు మాత్రం ఇంత కష్టపడ్డాను కదా, 10 రూపాయలు సంపాదించాను కదా, 7 రూపాయలు ఖర్చు పెడతా, 3 రూపాయలు దాచుకుంటా అనుకుంటారండి. అటువంటి మనస్తత్వం కాస్త మొండి స్వభావాలుగా చెప్పవచ్చు 3వ పాదంలో జన్మించిన వారిని. కోపం ఎక్కువగా ఉంటుంది, శత్రువుల పట్ల ద్వేషం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎవరైనా వీరిని కించపరిచి మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా వారికి అక్కడికక్కడే బుద్ధి చెప్తారు. ఆవేశం ఎక్కువ అండి 3వ పాదంలో జన్మించిన వారికి. అందుకే వీరికి తెలివితేటలు ఉన్నప్పటికీ, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వెనకబడిపోతారు. ఎందుకంటే వారికి ఉండే కోపిష్టి స్వభావం వల్ల. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పట్టుదల, మొండితత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా పూర్తి చేస్తారండి. పరిసరాల గురించి కానీ, చుట్టూ ఉండే మనుషుల గురించి కానీ పెద్దగా పట్టించుకోరు. నాకు నచ్చిందా లేదా అన్న వరకే వీరు ఆలోచిస్తారండి. వ్యాపారం వీరికి బాగానే కలిసి వస్తుంది, ఉద్యోగం కూడా బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే క్రమంలో వారి పై అధికారులతో కానీ లేదా సహ ఉద్యోగులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి, కానీ స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వీరికి 7 సంవత్సరాల వరకు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి స్టార్టింగ్లో పుట్టినప్పటి నుండి వీరికి 7వ ఏట వచ్చేంత వరకు కూడా మొండితనం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు వీరిని చూడండి, ఏ ఆట అయితే ఆడవద్దంటారో దాన్నే ఆడతాను అంటారు. అంటే 3వ పాదంలో జన్మించిన చిన్నపిల్లలు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ పని చేయొద్దంటే అదే చేస్తారండి. అదంతా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల. 7వ సంవత్సరం నుండి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే 16 సంవత్సరాల కాలం వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి చక్కగా చదవగలుగుతారు, మంచి సమర్థులండి వీరు 3వ పాదంలో జన్మించిన వారు. అందులో ఏమాత్రము కూడా సందేహం లేదు. మొండితనం ఎక్కువగా ఉంటుంది, అదొక్కటే వీరికి నెగిటివ్ పాయింట్. జీవితంలో బాగానే స్థిరపడతారు, అయితే వివాహంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. 23 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా శని దశ కారణంగా ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. మీరు సంపాదించింది దాచుకునే అవకాశం మీకు 23 సంవత్సరాల వరకే. 23 నుండి 42 వరకు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 42 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు మీకు బుధదశ జరుగుతుందండి. ఈ సమయం కూడా మీకు బాగా లాభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, సంతానానికి చదువు చెప్పించగలుగుతారు, సంతానాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు, మీ కుటుంబ సభ్యులను బాగా చూసుకోగలుగుతారు, మీరు ఎదగగలుగుతారు, సంపాదించగలుగుతారు. 42 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య కాలంలో మీకు అనుకూలం అండి. 59 సంవత్సరాల నుండి 66 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు మీకు కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కూడా మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ 7 సంవత్సరాలు కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా చుట్టాల విషయంలో. 66 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య సమయం వచ్చేసరికి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయండి, సాఫీగా సాగిపోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.